నమస్కారం వాజీవత్తులకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కు అధికారిక హోదా, గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం. సాలూరులో ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్న మంత్రి. జనగణన డీలిమిటేషన్ షరతులు లేని మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలి. ఏఐసిసి సభ్యురాలు శంకర్ పద్మశ్రీ డిమాండ్. పార్తీపురం మన్యం జిల్లా మక్కు మండలం ములకాయ వలస గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఘనంగా ప్రారంభించారు. సుమారు 55 లక్షల రూపాయలతో వ్యయంతో ఈ ఆరోగ్య కేంద్రాన్ని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. ఈ కేంద్రం ద్వారా ములకాయ వలసతో పాటు సమీపంలోని మరో 3 గ్రామాల ప్రజలకు దాదాపు 2000 మంది జనాభాకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలను మెరుగుపరచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సంధ్యారాణి స్పష్టం చేశారు. మక్కు మండలంలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే కోట్లాది రూపాయలతో రహదారులు, భవనాలు నిర్మాణ పనులు సాగుతున్నాయని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వైద్య శాఖ అధికారులు మరియు భారీ సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి నన్ను శంకర్రావు గారు పిలిచినప్పుడు అన్నాను, వద్దండి ప్రారంభోత్సవానికి నన్ను శంకుస్థాపన పిలవకండి, శంకుస్థాపన నేను చేయటం మానేద్దాం అనుకుంటున్నాను, కేవలం డైరెక్ట్ గా మా ఈ గారు చెప్పినట్టుగా బిల్డింగ్ రోడ్డా ఏదైనా పూర్తయ్యాక పిలవండి, ముందైతే మాత్రం అక్కడ లోకల్ గా ఉన్న సర్పంచ్ తోనో ఎంపీటీసీతోనో అక్కడ పార్టీ అధ్యక్షుడితోనో ఆ శంకుస్థాపన కార్యక్రమం చేసేయండి, నేను ఎప్పుడు ఓపెనింగ్ అయితే అంటే ప్రారంభోత్సవానికి మాత్రం వస్తానని చెప్పాను. అయితే ఆ రోజు లేదమ్మా ఇక్కడ మాకు ప్రెస్టేజ్ ఇష్యూ అంటే వచ్చాను. నాకు తెలిసి ఒక 2, 3 నేను శంకుస్థాపన చేస్తాను ఇంతవరకు, మిగిలినవన్నీ ప్రారంభోత్సవాలు. ఏది కూడా శంకుస్థాపన చేసి శిలాఫలకం అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన బాపత కాదు, మనం పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇవ్వాలి అనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నాం మనం. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఎప్పుడు ఒకటే, ప్రజలకు మనం అందుబాటులో ఉండాలి, ప్రజల తాలూకా కోరికలు తీర్చాలి, ప్రజలు ఏదనుకుంటున్నారో వాళ్ళ కష్టాలు పడుతున్నారో ఆ కష్టాలను మనం తీర్చాలి అని ఈ రోజు మనకి ఇక్కడికి పంపిస్తున్నారు. మనం కూడా అన్ని గ్రామాలు తిరుగుతున్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి, ప్రజల కష్టకాలు తెలుసుకోవాలి, మీరు చేయగలిగినవన్నీ మీరు చెయ్యాలి, మీరు చేయలేని నా దృష్టికి తీసుకురావాలి. మనం ఖచ్చితంగా అందరూ కలిసి పనిచేస్తాం. ఇక్కడ ఉన్న అధికారులు కూడా గ్రీవెన్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళని తిప్పకుండా వాళ్ళు వెంటనే ఆ కార్యక్రమం ఏదైనా చెయ్యాలి అనుకుంటే వెంటనే చేసుకుంటూ వెళ్ళి ప్రజలకి అధికారులు కూడా ఎప్పుడు అందుబాటులో ఉండాలి అన్నదే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం మీ అందరికీ మరొకసారి స్పష్టంగా నేను చెప్తున్నాను. జిల్లా సర్వజన ఆసుపత్రి ఆవరణలో విజయనగరం పురపాలక సంఘం నిర్మాణం చేపట్టిన అవుట్లెట్లో నిర్మించిన ప్రజా శౌచాలయం పనులు సకాలంలో నిర్మించిన మున్సిపల్ అధికారులు జిల్లా సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మావతికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ హాస్పిటల్కు వస్తున్న రోగులు అలానే సహాయకులు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని సమస్యను స్థానిక ఎమ్మెల్యే అదితి గజతరాజు దృష్టికి తీసుకుని వెళ్లామన్నారు. వెంటనే స్పందించిన ఆమె కలెక్టర్, కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్లి 30 లక్షల రూపాయల ప్రత్యేక నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు గంటా రవి తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల్లో ఒక రోడ్డు అనేది వేయడం కూడా జరిగింది. సిమెంట్ రోడ్డు మన స్టార్టింగ్ ఎంట్రన్స్ గేట్ పాయింట్ దగ్గర నుంచి మరి ఎండ్ మన
ఎండ్ వరకు కూడా సుమారుగా 20 లక్షల రూపాయలకు ఖర్చు పెట్టి ఒక సిమెంట్ రోడ్డు 2 సీసీ రోడ్లు కూడా వేయించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే వైకాపా ప్రభుత్వం ఉండేటప్పుడు ఇక్కడ హాస్పిటల్ నిర్వహణ కార్యక్రమాలు అవనివ్వండి, ఇంకే కార్యక్రమాల్లో పట్టించుకొని నోచుకునే పరిస్థితి ఉంటే ఈరోజు ప్రతిరోజు కూడా అనునిత్యం హాస్పిటల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే భాగంలో అతిథి విజయలక్ష్మి గారు వచ్చిన తర్వాత మరి ఇక్కడికి వచ్చిన పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బందికరంగా ఉండకూడదు అనేది అవుట్లెట్ టాయిలెట్స్ ఒక స్త్రీల గురించి ఒక 10, అలాగే జెంట్స్ గురించి కూడా ఒక 10 నిర్మించి ఈ టోటల్గా ఈ కేర్ టేకర్స్ గురించి కూడా సుమారుగా 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేయించడం జరిగింది. మిషన్లో కాంపనెంట్గా 30 lakhsతో ఈ టాయిలెట్స్ని 10 seats ఫర్ లేడీస్, 10 seats ఫర్ జెంట్స్ కట్టడం జరిగింది. అలాగే 5 urinals కూడా పెట్టాం. ఇది ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి మొత్తం అన్ని విధాలుగా సహకరించిన మా ఎమ్మెల్యే మేడం గారికి, కలెక్టర్ గారికి, మా కమిషనర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఫర్దర్ మెయింటెనెన్స్ కూడా మనం ఎంత నీట్గా కట్టామో అంత నీట్గా మెయింటైన్ చేస్తే ఇది చాలా కాలం పాటు వచ్చిన అవుట్ పేషెంట్స్, నెక్స్ట్ ఈ అటెండెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అందరూ సహకరించినందుకు కానీ థ్యాంక్ యూ. హాస్పిటల్ పర్యవేక్షణలోనే అవుతుందండి ఇది. హాస్పిటల్లో 10 మేల్ టాయిలెట్స్, 10 ఫీమేల్ టాయిలెట్స్, 5 యూరినల్ మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా ఈరోజు అందజేయడం అయింది గారు మాకు. దీనికి గాను కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే మేడం గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, తర్వాత మేడం మా హెచ్డిఎస్ కోఆప్షన్ చైర్మన్ గారు, గారు, తదితర మా సిబ్బంది అందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి వాళ్ళకి. సో దీన్ని మెయింటెనెన్స్గా ఇది చాలా అవసరం, దీన్ని మెయింటెనెన్స్ జాగ్రత్తగా చేస్తామని భావిస్తున్నాం. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా రవాణా శాఖ అధికారులు వాహన తనిఖీలు చేపట్టడం ముమ్మరం చేశారు. అధికారుల ఆదేశాల మేరకు ప్రైవేట్ పాఠశాల బస్సులు, కళాశాల బస్సులను తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఆర్టీఓ ఇన్స్పెక్టర్ శ్రావ్య సుడిగాలి పర్యటన చేసి ఎఫ్సీ అయిన పాఠశాలను బస్సులను తనిఖీలు చేశారు. వాహనాలు తనిఖీ చేయడమే కాకుండా ఫైర్ గ్యాస్, ఫస్ట్ ఎయిడ్ బాక్సుల్లో ప్రాథమిక వైద్యానికి సంబంధించిన మందుల్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ శ్రావ్య మాట్లాడుతూ గతంలో వాహనాలు ఎఫ్సీలను శాఖ పరిధిలో జరిగేవి అని, అయితే ఇప్పుడు ఎఫ్సీ ఫిట్నెస్ ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడంతో అక్కడ వాహన తనిఖీలు సరిగ్గా జరపకుండా ఎఫ్సీ సర్టిఫికేట్స్ మంజూరు చేస్తున్నారని సమాచారం ఉండడంతో రాష్ట్ర కమిషనర్ ఆకస్మిక తనిఖీలు చేయమని ఆదేశాలు జారీ చేశారన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. ఎఫ్సీలు ఇదివరకు మన ఆర్టీ ఆఫీస్లో చేసేవాళ్ళం. ఇప్పుడు ఎఫ్సీలు ఏటీఎస్ సెంటర్ అని చెప్పేసి గొర్రెల అచ్యుతపురం దగ్గర చేస్తున్నాం. మాకు కమిషనర్ గారు స్టేట్ కమిషనర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఆల్రెడీ ఎఫ్సీలు అయిపోయాయి, కానీ ఏటీఎస్ వాళ్ళు అన్నీ కరెక్ట్గా చెక్ చేయట్లేదు, మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అని మాకు ప్రొఫార్మా ఇచ్చారు. ఈ ప్రొఫార్మా ప్రకారం ఉన్నాయా లేవో చెక్ చేసుకుని రమ్మన్నారు అంతే. సిగరెట్, గుట్కా, పాన్కు బానిసయ్యి అనారోగ్యంకు గురవుతున్న వారికి వైద్య పరీక్షలు చేసి మెరుగైన వైద్యం అందిస్తున్నామని దంత వైద్య నిపుణులు డాక్టర్ జనార్దన్ రావు అన్నారు. ఈ రోజు వాజీవంతో ఆయన మాట్లాడుతూ యువత ఎక్కువగా చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారనే ఆవేదన వ్యక్తం చేశారు. సిగరెట్ అలవాటు వదిలేలా వైద్య పరీక్షలు చేసి వైద్యం అందించి అవగాహన కల్పిస్తామని డాక్టర్ జనార్దన్ తెలిపారు. మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పర్టికులర్గా దంతవైద్య విభాగంలో టొబాకోకు సంబంధించి దాని అలవాటుకు సంబంధించి కావలసినటువంటి పదార్థాలు, మందులు అన్నీ ఉన్నాయి. దీనికోసము ఇప్పుడు యువతని చూసుకుంటే మెయిన్గా పొగాకు బారిన పడి ఆ తర్వాత ఆ పొగాకు అలవాటు తర్వాత మత్తు పదార్థాలు కూడా అలవాటు పడుతున్నారు. దానికి మత్తు పదార్థాలకి ఇనీషియల్గా వచ్చేసరికి టొబాకో అంటే సిగరెట్,
అలాంటివి కాల్చడం అలవాటు చేసుకొని దాని నుంచి ఫర్దర్గా మత్తు పదార్థాలు కూడా అలవాటు పడుతున్నారు. మనము ఈ సిగరెట్ని మాన్పించడానికి పలు మార్గాలు ఉన్నాయి. అందుట్లో ఒకటి చూయింగ్ గమ్స్ ఉంటాయి, రెండోది బాడీ ప్యాచెస్ ఉంటాయి. ఈ రెండు కూడా మన జనరల్ హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి. మా దంతవైద్య విభాగానికి వస్తే మేము నోరుకు సంబంధించిన పరీక్షలన్నీ చేసి మీకు సిగరెట్కి సంబంధించిన అలవాటు మాన్పు అవ్వటానికి దోహదం చేయడానికి మేము కావాల్సిన గమ్స్, సలహాలు, తర్వాత బిహేవియర్ కౌన్సిలింగ్ కూడా ఇక్కడ మాకు కౌన్సిలర్ ఉన్నారు. స్థానిక ఎస్ఎంబి చర్చ్ ఆవరణలో ఈ నెల 12న దళితుల క్రైస్తవుల భారీ బహిరంగ సభ జరగనుంది. రాజ్యాంగం, మత స్వేచ్ఛ ప్రధాన అంశంగా జరిగే ఈ సభకు మందకృష్ణ మాదిగ, జేడి శ్రీలం, జివి హర్షకుమార్, పివి సునీల్ కుమార్ వంటి ప్రముఖులు హాజరు కానున్నారు. రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధనకే లక్ష్యంగా సాగే ఈ సభకు క్రైస్తవ సోదరులు, మేధావులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఎస్ఎంబి చర్చ్ నిర్వాహకులు ఆర్ఎస్ జాన్ కోరారు. ఉదయం 9 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి భోజన వసతి కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మరి ఏదైతే తెప్పించుకొని ఆల్రెడీ 4-5 రాష్ట్రాలు మరి తీర్మానాలు పంపించినాయి. మరి పార్లమెంట్కి 2 కమిషన్లు వేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఆ 2 కమిషన్లు కూడా ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వమని చెప్తే ఈరోజు ఈ రిజర్వేషన్లు క్యాన్సిల్ చేయమని పని కట్టుకొని ప్రజాప్రతినిధులే దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకునే విధంగా, ఓటు ద్వారా బుద్ధి చెప్పే విధంగా క్రైస్తవులందరూ ఒకే తాటిమానికి వచ్చి మరి క్రీస్తుని సిలువ మోసేలాగా మరి ఆ బాధలన్నీ భరించకుండా విముక్తి కలిగించడానికి మీరు కూడా సహకరిస్తారని ఈ విజయనగరంలో ఉన్న లేదా ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈ సభకు వచ్చి జయప్రదం చేస్తారని పిలుపునివ్వడం జరుగుతుంది. భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రతి వ్యక్తి తనకు నచ్చిన విశ్వాసాన్ని ప్రకటించుకోవచ్చు అని తెలియజేస్తుండగా మరి క్రైస్తవుల్ని చిన్నచూపు చూడడం చాలా బాధాకరం. ప్రత్యేకంగా దళితులుగా ఉండి క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తున్నా లేదా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నా లేదా క్రైస్తవ మతాన్ని గౌరవిస్తున్న ఈ యొక్క సమాజం మీద చేస్తున్న దాడుల్ని ఖండిస్తూ రేపు వస్తున్న 12వ తేదీ మే నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 9 నుంచి సాయంకాలం 5 వరకు స్థానిక సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘంలో దళిత క్రైస్తవ మహాసభ అన్న ప్రత్యేకమైన నేషనల్ సెమినార్ని ఏర్పాటు చేయడం జరిగింది. పుణ్యప్రదమైన వైశాఖ మాసం సందర్భంగా ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని అలంకరించి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభతో సంతరించుకుంది. అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన మంగళహారతులు, విశేష అర్చనలు భక్తులు మంత్రముగ్ధులను చేశాయి. అమ్మవారి ఆశీస్సుల కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉండి దర్శించుకున్నారు. వైశాఖ మాసంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ 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 పైడితల్లమ్మ వారి యొక్క వనంగుడి నందు వైశాఖ మాస తృతీయ భౌమవారం అనగా జయవారం సందర్భంగా అమ్మవారికి ప్రాతకాలమందు పంచామృత అభిషేకము మరియు విశేష పుష్పాలంకరణ చేయడం జరిగినది. ఎక్కువ మంది భక్తులు అమ్మవారిని యొక్క ఆశీస్సుల కొరకు దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొందారు. అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకు నలుమూలల నుంచి కూడా అమ్మవారి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది భక్తులందరూ కూడా సుఖ సంతోషాలు ధనధాన్యాలు కలగాలని చెప్పి విశేషమైనటువంటి పూజలు కూడా నిర్వహించడం జరిగింది కార్యనిర్వహణ అధికారి యొక్క ఆదేశాల మేరకు. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. విజయనగరం జిల్లాలోని పర్యాటక కేంద్రమైన శిల్పారామం ప్రస్తుతం ఒక అద్భుతమైన దృశ్యానికి వేదికైంది. జాతి ఏదైనా, రూపం ఏదైనా అమ్మ ప్రేమ ఒక్కటేనని నిరూపిస్తూ ఒక నాటుకోడి పెట్ట బాతు పిల్లలను తన ప్రాణంగా చూసుకుంటుంది. శిల్పారామ నిర్వాహకులు ప్రయోగాత్మకంగా బాతు గుడ్లను నాటుకోడి కింద ఉంచగా ఆ కోడి పెట్ట వాటిని ఎంతో ఓపికగా పొదిగింది. ప్రస్తుతం ఆ గుడ్ల నుంచి వచ్చిన బుజ్జి బాతు పిల్లలు కోడి పెట్టనే తమ తల్లిగా భావిస్తూ దాని వెంట అడుగులు వేస్తున్నాయి.
ఆ కోడి కూడా ఏమాత్రం తేడా చూపకుండా ఆ పిల్లలకు ఆహారం ఎలా వెతుక్కోవాలో నేర్పిస్తూ ఇతర జీవుల నుండి వాటిని రక్షణ కల్పిస్తుంది. ప్రకృతిలోని ఈ వింత అనుబంధాన్ని, ఆ నాటుకోడి మాతృప్రేమను చూసి పర్యాటకులు ఆశ్చర్యపోతున్నారు. ఒక భిన్నమైన జాతి పిల్లలను సొంత బిడ్డల్లా సాగుతున్న ఈ దృశ్యం సోషల్ మీడియాలోనూ వైరల్గా మారుతుంది. విజయనగర సామ్రాజ్య వారసురాలు అదితి గజపతిరాజు నేడు స్థానిక విజయ్ స్టేడియంలో సర్ విజయ్ స్టేడియం T20 క్రికెట్ టోర్నమెంట్ను ఘనంగా ప్రారంభించారు. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి క్రికెట్ ప్రపంచంలో సర్ విజయ్గా సుపరిచితురాలైన పుష్పాటి విజయానంద గజపతిరాజు స్ఫూర్తితో ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రీడా సమరంతో మొత్తం 52 క్రికెట్ జట్లు తలపడుతున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా అదితి గజపతిరాజు బ్యాట్ పట్టి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్ విజయ్ గారు క్రీడా రంగానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. నగరంలోని కాంక్రీట్ ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవితం గడిపే వారందరికీ రింగ్ రోడ్ బాబా మెట్రో సమీపంలోని శిల్పారామం ఒక పచ్చని ఉరట. ఎండ సెగ్గలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ వేసవి సమయంలో కాసింత ప్రశాంతతను కోరుకున్న కుటుంబాలకు ఇది సరైన విడితి. పక్షుల కిలకిల రావాలు, ప్రకృతి పరంపజేసే పచ్చని చెట్ల నీళ్లు సందర్శకులను సరికొత్త ఉత్సాహాన్నిస్తాయి. ముఖ్యంగా నిత్యం చదువులు, పరీక్షల ఒత్తిడితో ఉండే పిల్లలకు ఈ వాతావరణం గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. అందుకే ఈ సెలవులో తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొని ఇక్కడికి వెళ్తే యాంత్రికమైన ఈ ప్రపంచం నుండి కాసేపు బయటపడి ప్రకృతి ఒడిలో హాయిగా గడపవచ్చు. ఇది కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, నగరవాసుల మనసులకు సేద తీర్చే ఒక స్వచ్ఛమైన విహార కేంద్రం. ఐసీడీఎస్ థర్డ్ సెక్టర్ జొన్నగుడి సచివాలయ పరిధిలో 11 నుంచి 18 ఏళ్ల బాలబాలికల కోసం కిషోర్ వికాసం సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. సిడిపిఓ సత్యవతి, సూపర్వైజర్ టి త్రినాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆడపిల్లలకు సఖి, మగపిల్లలకు యువ గ్రూపులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు జీవన నైపుణ్యాలు, బాల్య వివాహాల నిరోధం, ఫోక్సో చట్టాలు, పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. జూన్ 11 వరకు ప్రతి మంగళ శుక్రవారాలు ఈ శిబిరాలు కొనసాగుతాయి. కార్యక్రమంలో 1 టౌన్ ఎస్ఐ, డీసీపీయు ప్రతినిధి రామకోటి, అంగన్వాడీ కార్యకర్తలు, సఖి యువ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా తిరుమల మెడికవర్ హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ వి విజయ్ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఆస్తమా లక్షణాలు కనిపించినప్పుడు అశ్రద్ధ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా వేసవిలో ఏసీల వాడకం, చల్లని పానీయాల వల్ల వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉందని, సొంత వైద్యం కాకుండా నిపుణుల సలహాలతో ఇన్హేలర్లు వాడడం ఉత్తమమని తెలిపారు. దుమ్ము ధూళికి దూరంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటిస్తే ఆస్తమా సులభంగా నియంత్రించవచ్చని ఆయన వివరించారు.
ఎయిర్ పొల్యూషన్, గాలి పొల్యూషన్ వలన, దుమ్ము వలన, అంటే ఇండస్ట్రీస్ ఎక్కువ అవడం, పొగ, కాలుష్యం వలన, వీటి వలన కేసెస్ ఎక్కువ శాతం పెరుగుతున్నాయి. 20% ఉండేది 40% డబల్ అవుతున్నాయండి. చాలామందికి ఇప్పుడు ఈ శ్వాసకోశ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. నార్మల్గా ఇది పీడియాట్రిక్ కేస్ గ్రూప్, చిన్నపిల్లల నుంచి ఉంటాయండి. ఉబ్బసం అని తెలుగు అంటాం. చిన్నపిల్లలు పుట్టిన వాళ్ళ నుంచి less than 1 year నుంచి చూస్తుంటాం రెగ్యులర్గా. ఇది 60 years, 70 years, 80 years వాళ్ళకు కూడా ఉంటుంది. కాకపోతే మనం ఎక్కువగా చూసేది పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్, అంటే 1 సంవత్సరం నుంచి 25 సంవత్సరాల వరకు ఎక్కువ నమోదవుతాయి. తర్వాత కొంతమందికి తగ్గి మళ్ళీ 40 సంవత్సరాల్లో వచ్చే ఛాన్స్ ఉంది. పరమైన ఇది కూడా ఉంటుందండి. తల్లిదండ్రులకి ఎవరికైనా ఉన్నా, లేదా తాతలకే కానీ, అమ్మమ్మలకు కానీ, వాళ్ళ నానమ్మలకు కానీ ఇలా ఉన్నా వాళ్ళ జన్యువుల ద్వారా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నగరంలోని వైఎస్ఆర్ నగర్లో వెలిసిన శ్రీ సత్తమ్మ తల్లి 14వ వార్షిక జాతర మహోత్సవాలు ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ అధ్యక్షుడు టి జగన్నాథ్ రెడ్డి మాట్లాడుతూ గత 14 ఏళ్లుగా ఈ పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అమ్మవారి విశిష్టతను వివరిస్తూ గతంలో ఈ ప్రాంతంలో పలువురు అకారణంగా మరణిస్తుండటంతో గ్రామస్తులంతా కలిసి సత్తమ్మ తల్లికి పూజలు ప్రారంభించారని, అప్పటి నుండి అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ జూన్ 23న నిర్వహించే నూతన ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ కోశాధికారి బి సతీష్, కార్యదర్శి టి నాగమున్న, సభ్యులు వి శ్రీను, టి శేఖర్, కె నాగభూషణ్, టి భుజంగరావు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారు మహిమగల అమ్మవారు. ఈ అమ్మవారిని కొలిచిన వాళ్ళకి కొంగు బంగారమై ఉంటుంది. అలాగే అమ్మవారికి ఒక గుడి ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈ వైఎస్ఆర్ నగర్ ప్రజలందరము, కమిటీ వారము అందరూ కూడా తలో చేసుకొని అమ్మవారి గుడిని సంకల్పించి గుడి నిర్మాణం చేపడుతున్నాము. ఈ గుడిని రేపు వచ్చే 6వ నెల 23, 24, 25 తారీఖుల్లో గుడి ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అలాగే ఈ గుడి ప్రారంభోత్సవానికి ఈ వైఎస్ఆర్ నగర్ ప్రజలే కాకుండా ఊర్లో ఉన్న భక్తులు కూడా తలో చేసి గుడి నిర్మాణానికి సహకరిస్తున్నారు. ఇంకా గుడి నిర్మాణం చేయవలసింది ఉన్నది. ఈ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో గల 4 మండలాలు మరియు పట్టణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శాసనసభ్యులు ఆర్వీఎస్కేకే రంగారావు బేబీ నాయుడు ఈరోజు ఉదయం మై ఫంక్షన్ హాల్లో సత్కరించడం జరిగింది. 580 పైన మార్కులు సాధించిన 27 మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, డిఈఓల్ని, డిప్యూటీ డిఈఓని, విద్యార్థులు చదివిన స్కూల్ హెడ్ మాస్టర్లు, ఎంఈఓలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విజయాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో కలిసి జరుపుకోవడం ఎమ్మెల్యే బేబీ నాయన గొప్పతనం అని కొనియాడారు. విద్యాశాఖ అధికారుల తరపున ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల చదివి మంచి మార్కులు సాధించిన విద్యార్థులు ఇదే తరహాలో ఉన్నత చదువులు కూడా రాణిస్తే వారి కుటుంబాలు బాగుపడతాయని, తద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడతారని అన్నారు. తాము కుటుంబం నుంచి వచ్చిన వారమే అని కూడా విద్యార్థులు చెప్పారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచన మేరకు పాఠశాలల నిర్వహణలో ఎన్నో మార్పులు చేసి ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అవకాశం ముందు కోల్పోయాను నేను, కానీ అవకాశం లేకపోయినా ఇవాళ తన తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి మన చిన్నారులకి, మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు రావాలి. మన వ్యవసాయ ఆధారిత ప్రాంతం, వెనుకబడినటువంటి ప్రాంతం, గట్టిగా వేద రకముల నుంచి చదివించి పిల్లలకి మంచి చదువు రావాలని రాణించినటువంటి పిల్లలు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, అవకాశం లేనటువంటి వాళ్ళు, వృత్తి చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఇవాళ రాణించి ఒక మంచి పునాది ఏర్పరచుకోవడం చాలా చాలా సంతోషం.
ఆర్కే బీచ్ స్వర్ణ భారతి జంక్షన్ లో రేస్ మరియు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న 15 వాహనాలు 3 టౌన్ పోలీసులు సీజ్ చేశారు. వాటిని నడిపే యువకులపై కేసులు కూడా నమోదు చేశారు. సీజ్ చేసిన వాహనాలను 3 టౌన్ పోలీసులు మీడియా ముందు ప్రదర్శించారు. వాటి నుండి వెలువడే శబ్దాలను పరిశీలించారు. వాహనాలను నడిపే యువకుల తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ ఎం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సిపి శంకప్రత బాగ్చి ఆదేశాల మేరకు ఈ నెల 2-3 తేదీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 15 మంది ర్యాష్ డ్రైవ్ చేస్తున్న యువకుల నుంచి వాహనాలు సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. నాలుగు 5/2026 అంటే 3 నుంచి తెల్లవారు 4 వరకు విశాఖపట్నం బీచ్ రోడ్లోన మరియు స్వర్ణభారతి ఏరియాల్లో కొంతమంది కుర్రవాళ్ళు మోటార్ సైకిల్ తాలూకు సైలెన్సర్లు పీకేసి దాంతో పెద్ద శబ్దాలు చేస్తూ బైక్ రేసులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తున్నారన్న సమాచారం మీద మేము నిన్న రాత్రి మన 2 టౌన్ సిఆర్ అమ్మినాయుడు గారు కొంత సిబ్బందితో విశాఖపట్నం బీచ్ రోడ్లోన స్వర్ణభారతి జంక్షన్లో మేము స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి సుమారు 15 వెహికల్స్ వరకు మేము పట్టుకోవడం జరిగింది. ఆ కుర్రాళ్ళను కూడా పట్టుకున్నాం. వీళ్ళందరినీ తీసుకొని వచ్చి 281 BNS కింద ఒక 6 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కోర్టులో పెడతాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇక మీదట కూడా బైక్ రేసులు కండక్ట్ చేసిన తాలూకు ఇన్ఫర్మేషన్ ఎవరైనా ప్రజలు మాకు స్వచ్ఛందంగా మా కంట్రోల్ రూమ్కి కానీ మా ట్రాఫిక్ పోలీసుకి కానీ చెప్తే మేము డ్రైవ్స్ కండక్ట్ చేసి ఈ స్పెషల్ డ్రైవ్స్ శనివారం ఆదివారం కాకుండా ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చినా కూడా కండక్ట్ చేసి బైక్ రైడర్స్ ఎవరైతే వీళ్ళు రేసెస్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని అవి తగ్గించడానికి మేము సాయశక్తిలా కృషి చేస్తామని మేము వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా యువత నైపుణ్యతకు పదును పెట్టి వారి జీవితాలకు ఆసరాగా నిలిపించేందుకు కేంద్ర పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధి సంస్థలు నెలకొల్పాలని ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థలకు సూచించింది. ఈ సూచన మేరకు దేశ జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్లో భాగంగా దేశంలోని నవరత్న కంపెనీల్లో ఒకటైన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ విశాఖలో 2016 మేలో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించింది. తన సిఎస్ఆర్ నిధులతో నెలకొల్పిన ఈ కేంద్రం ద్వారా విద్యార్థులు యువతకు స్వల్పకాలిక కోర్సుల్లో నైపుణ్యత ఇచ్చి వారి ఉపాధికి బాసుడిగా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థ ద్వారకా బస్ కాంప్లెక్స్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థ ద్వారా 18 నుంచి 20 ఏళ్ల వయసుండి 10th ఇంటర్ ఐటీఐ డిప్లొమా ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు యువతకు వారి వారి ఆసక్తులను బట్టి పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తుంది. ప్లంబింగ్, మేనేజ్మెంట్, హెల్త్ కేర్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, లైఫ్ సైన్స్, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్, ప్రాసెస్ ఇన్స్ట్రుమెంట్ ఆపరేటర్, రిటైల్ అవుట్లెట్ అటెండెంట్, ప్రొడక్షన్ అండ్ ఆపరేటర్, ప్యాకేజింగ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, రిటైల్ సేల్స్ అసోసియేటెడ్, సోలార్ పీవీ ఇన్స్టాలర్, ఎల్పీజీ మెకానిక్ తదితరులను మించారు. బ్యారేజెస్ అసోసియేషన్ వంటి విభాగాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఉచిత శిక్షణతో పాటు భోజనం, యూనిఫామ్, వసతి ఏర్పాటు కూడా చేస్తున్నట్టు ఎస్డిఐ సిఇఓ అండ్ సెక్రటరీ పి విజయ్ కుమార్ వాజీ న్యూస్కి తెలిపారు. సంస్థ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 30,000 మందికి పైగా విద్యార్థులు యువతకు శిక్షణ ఇచ్చి సుమారు 80% మందికి వివిధ సంస్థల్లో ఉపాధి కల్పించినట్లు చెప్పారు. We are running this Skill Development Institute for last 9 years. We have completed almost 9 years and we are continuing it, and every year, last year చూస్తే మనం 5,115 candidates మనం ట్రైన్ చేసాము, and 93% of the candidates we have given placements also, different companies. మా దగ్గరికి ఆల్మోస్ట్ ఒక 150 కంపెనీస్ వరకు
వచ్చి అంటే ప్లేస్మెంట్స్ కోసం పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళని తీసుకెళ్తూ ఉంటారు డిఫరెంట్ ప్లేసుల్లో. వెదర్ ఇట్ ఈస్ సమ్ టైమ్స్ వైజాగ్లోనే ఇవ్వచ్చు ప్లేస్మెంట్స్, లేదంటే హైదరాబాద్లో, బెంగళూరులో అండ్ చెన్నై అవుట్స్కట్స్లో కూడా ప్లేస్మెంట్స్ ఇస్తున్నాము. అండ్ ఆల్ దీస్ ట్రైనింగ్స్ 10th ఇంటర్ ఐటీఐ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని జాయినింగ్ వాళ్ళకి కావాల్సిన కోర్సెస్లో, ఎందుకంటే అరౌండ్ 27 డిఫరెంట్ జాబ్ రోల్స్లో మేము గివింగ్ ట్రైనింగ్ కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఆ జాబ్ రోల్స్ ప్రకారంగా దే ఆర్ జాయినింగ్. అండ్ జాయిన్ అయిన డిఫరెంట్ జాబ్ రోల్స్కి డిఫరెంట్ డ్యూరేషన్ ఉంది. 45 days to 90 days వరకు కోర్సెస్లో జాయిన్ అవుతున్నారు. వెల్డర్స్గా, ఫిట్టర్స్గా, ఫైర్ అండ్ సేఫ్టీ టెక్నీషియన్స్గా, పిఈఓ ఫార్మాసిటికల్ వాళ్ళకి ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ ఆపరేటర్స్ కానీ, అండ్ బ్యూటీ థెరపీ దాంట్లోనూ, అండ్ సూయింగ్ మిషన్ దాంట్లోని, కంప్యూటర్స్ వాటిల్లో కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. అండ్ కొన్ని పెయిడ్ కోర్సెస్ కూడా కంప్యూటర్కి సంబంధించింది, ఏఐ, చాట్బాట్ వీటి మీద, లేదు సైబర్ సెక్యూరిటీ మీద, విఎల్ఎస్ఐ మీద, వీటి మీద, ఆటో క్యాడ్ ఇవన్నిటి మీద ట్రైనింగ్ ఇస్తున్నాము పిల్లలకి. దే ఆర్ డూయింగ్ గుడ్. అలాంగ్ విత్ ద డొమైన్ ట్రైనింగ్స్ వీఆర్ గివింగ్ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్స్ ఆల్సో. ఎవ్రీ డే ప్రతి బ్యాచ్లోనూ 1 hour ఆఫ్ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్స్ ఉంటుంది. ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని వెంకోజీపాలెం మెడికవర్ హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆస్తమా వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వైద్య నిపుణులు ముఖ్య సూచనలు చేశారు. ఈ సందర్భంగా పల్మనాలజీ నిపుణుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 26 కోట్ల మంది ఆస్తమాతో బాధపడుతుండగా భారతదేశంలోనే సుమారు 3.5 కోట్ల మంది ఈ వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆస్తమా అనేది శ్వాసనాళాల్లో వాపు, సంకోచం కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగించే దీర్ఘకాలిక వ్యాధి అని ఆయన వివరించారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎవరికైనా ఈ సమస్య రావచ్చని, ముఖ్యంగా కాలుష్యం, దుమ్ము, పొగ, అలర్జీలు, వాతావరణ మార్పులు వంటి అంశాలు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. క్రియేట్ చేస్తూ ఆస్తమాకి లక్షణాలు ఏమిటి, ఎలా తెలుసుకోవాలి, ఏ టెస్టులు చేస్తారు, ట్రీట్మెంట్ ఏమి ఇస్తారు అనే దాని మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది. అసలు ఆస్తమా అంటే ఏంటి అంటే, ఆస్తమా సర్వసాధారణంగా మనం ఉబ్బసం అంటాము. ఉబ్బసం అంటే ఏంటంటే దగ్గు, ఛాతీ బెగదీసుకోవడం అంటే చెస్ట్ టైట్నెస్ అన్నమాట, పిల్లి కూతలు అంటే వీజింగు, ఆయాసం రావటం, ఈ లక్షణాలు ఉంటాయి. అలాగే చిన్నపిల్లల్లో అయితే రాత్రిపూట దగ్గు లేకపోతే రాత్రిపూట పిల్లి కూతులు ఇవన్నీ ఎడతెరిపి లేకుండా ఉంటాయి. దాన్ని నాక్టర్నల్ ఆస్తమా అంటారు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఏంటంటే మామూలుగా అయితే యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తూ ఉంటారు, లేకపోతే కాఫ్ సిరప్లు ఇచ్చేస్తూ ఉంటారు, ఎప్పటికీ తగ్గదు. బట్ ఎడతెరిపి లేని దగ్గు కూడా ఆస్తమా కావచ్చు. కాబట్టి మనం ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు ఫిజిషియన్ కానీ పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలన్నమాట. సో ఏ విధంగా చెక్ చేస్తారు, అసలు ఆస్తమా ఎందుకు వస్తుంది అని అంటే, ఇక్కడ చూసినట్టయితే మన ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాలు నార్మల్గా ఇలా ఉంటాయి. అవి ఆస్తమా వచ్చినప్పుడు అంటే మనం ఏమైనా అలర్జెన్స్ పీల్చడం కానీ, పొగ కానీ, ఈ ధూపాలు, స్మోక్, లేకపోతే పొల్యూషను, పువ్వుల పుప్పుడి, లేకపోతే కుక్కలు పిల్లుల తాలూకా ఫర్, యానిమల్ డాండర్ అంటారు, అలాంటి ఎలర్జీని ఏమి తగిలినా కూడా ఆటోమేటిక్గా గాలి పీల్చే శ్వాసనాళాలు మూసుకుపోతాయి అన్నమాట, సంకోచించుకుపోతాయి. లైక్ నార్మల్ బ్రీదింగ్ ట్యూబ్ ఈ విధంగా ఉంటే కనుక ఆస్తమా బ్రీదింగ్ ట్యూబ్ మూసుకుపోయి అందులోపల కఫం లోడ్ అయిపోయి ఉంటుంది. దానివల్ల ఇంకా ఊపిరి ఆడదు, శ్వాస తీసుకోవడం కష్టమైపోతూ ఉంటుంది. సో ఈ విధమైన లక్షణాలు ఉన్నప్పుడు మనం ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే, పల్మనాలజిస్ట్ దగ్గరికి, మేము ఏం చేస్తామంటే స్పైరోమీటర్ అని ఒక డివైస్ ఉంటుంది. ఈ స్పైరోమీటర్ కంప్యూటర్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. దీంట్లో ఊది ఈ గాలి పీల్చే ఫ్లో, పీక్ ఫ్లో అని లేకపోతే FEV1 అని అలాంటి టెస్టులు చేసి ఎంత మేరకు మూసుకుపోయింది, మైల్డా, మోడరేటా, సివియరా అని నిర్ధారించుకొని అప్పుడు మనం ఇది మీకు ఆస్తమా ఉంది ట్రీట్మెంట్ తీసుకు. విశాఖ ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో జూనియర్ విద్యార్థుల సీట్లు పెరిగాయి. గతంలో ఉన్న 11 సీట్లకు అదనంగా మరో 4 పెరిగి ప్రస్తుతం 15 అయ్యాయి. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విజయవాడ వారు ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాలకు సుమారు 1.5 కోట్ల విలువ చేసే వైద్య పరికరాలను అందజేసింది. ఆపరేషన్ థియేటర్లో శస్త్రచికిత్సలకు మైక్రోస్కోప్లు, కళ్లద్దాల పవర్ను ఖచ్చితంగా కొలిచే లెన్సోమీటర్, కంటిలోని ఒత్తిడిని తొలగించి గ్లకోమాను గుర్తించే అప్లికేషన్ టోనోమీటర్, కంప్యూటరైజ్డ్ విధానంలో కంటి
పవన్లు కొలిచే ఆటో రిఫ్రాక్టోమీటర్లు, యాగ్ లేజర్ మిషన్లు, స్లిప్ ట్యాప్లు, రెటీనా పరీక్షలు చేసే ఇండాక్టర్ ఆప్థమాల్స్కోప్ వంటి పరికరాలు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. ఈ ఆధునిక పరికరాలతో పేద రోగులకు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే అవకాశం కలిగిందని ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి మీనాక్షి వాజీ న్యూస్కు తెలిపారు. మనకి హాస్పిటల్లో ఏంటంటే స్పెషాలిటీ వింగ్ అని రెటినా, గ్లకోమా, కార్నియా ఇవన్నీ విభాగాలు మనకి ఈ బిల్డింగ్లోనే చూడడం జరిగేది. ఇటీవల ఏంటంటే మనకి ఐఓసిఎల్ వాళ్ళు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్తో ఒక బ్లాక్ నిర్మించడం జరిగింది. దాని ప్రారంభోత్సవం కూడా మన జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా జరిగింది. సో అక్కడ ఏంటంటే ఈ స్పెషాలిటీ విభాగంలో ఇక్కడ చాలా ప్లేస్ చాలా తక్కువైపోవడమును, రోజు రోజుకి ఆ విభాగానికి వచ్చే పేషెంట్లు సంఖ్య పెరగడం వల్ల ఇంకొంచెం మరింత వీలుగా అక్కడ సేవలు అందించడం. ఎందుకంటే స్పెషాలిటీ విభాగంలో మామూలుగా అలాగ చూసి ఓపీలో లాగా చూసి పంపించేసే పేషెంట్గా ప్రతి ఒక్క పేషెంట్కి కనీసం ఒక్కప్పుడు 15 నిమిషాల నుంచి ఒక గంట దాకా కూడా రకరకాల టెస్టులు చేయాల్సి ఉంటుంది. సో అందుకని పేషెంట్కి కూడా చాలా వెయిటింగ్ అవన్నీ ఉంటాయి. సో దానికి రకరకాల పరికరాలు కూడా అవసరం అవుతాయి. అవన్నీ కలిపి మనం ఈ ఐఓసిఎల్ బ్లాక్లో స్పెషాలిటీ బ్లాక్ లాగా దాన్ని డెవలప్ చేసి దాంట్లో మనం స్టార్ట్ చేయడం అన్నది జరిగింది. సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. మండుతున్న ఎండలతో జనం బంబేలెత్తుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి మొదలైన ఎండ సాయంత్రం 6 గంటలైనా తగ్గడం లేదు. భానుని భగమగులు జనం విల్లాడిపోతున్నారు. సాధారణానికి మించి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఈ నేపథ్యంలో ఎండ తీవ్రత, వడగాల్పుల బారి నుండి రక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మీనాక్షి వాజీ న్యూస్కు తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఈ ఎండలో బయటకు తిరగరాదని, ఒకవేళ బయటకు రావాల్సి వస్తే గొడుగు, తలకు టోపీలు వంటివి వాడాలని, ఎక్కువగా మంచినీరు, కొబ్బరి నీరు వంటివి తాగాలని, చల్లని నీరు, రంగు పానీయాలు తాగరాదని, నలుపు మందం దుస్తులు ధరించరాదని సూచించారు. ఒకవేళ వడదెబ్బ బారిన పడితే ఆ వ్యక్తి త్వరగా నీడకు చేర్చి తగినంత గాలి తగిలేలా చూడాలని, తడిగుడ్డుతో శరీరం తుడవాలని, ఉప్పు, మజ్జిగ కలిపిన ద్రావణాన్ని తాగించాలని కూడా సూచించారు. మనకి ఈ బాగా ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో, సో అంటే మధ్యాహ్నం ఈ 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా వీలైనంత వరకు బయటకు వెళ్ళాల్సిన పనులు తగ్గించుకొని ఇంటి పట్టున ఉండడం అన్నది మంచిది. అంత అత్యవసరమైన పరిస్థితులు ఉండి వెళ్ళవలసి వస్తే తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు కొంచెం ఎండ నుంచి కవర్ చేసుకుందుకు అయితే గొడుగులు వాడడం కానీ, క్యాప్స్ వాడడం కానీ చేయాలి. ఈ వడదెబ్బ తగలకుండా నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. సో రోజంతటికి మామూలుగానే మనకు ఒక 2-3 లీటర్స్ కంపల్సరీ తాగాలి. సో ఇంకా ఎక్కువ వాటర్ కన్జంప్షన్ అనేది కంపల్సరీ. వెళ్ళినప్పుడు కొంచెం వాటర్ కూడా క్యారీ చేసుకుని ఎక్కువ వాటర్ తాగాలి. సో అది కాకుండా మనకి అందరూ కూడా ఈ సమ్మర్ బాగా వేడిగా ఉన్నదని కూల్ డ్రింకుల జోలికి ఎక్కువ వెళ్తూ ఉంటున్నారు. సో ఈ కూల్ డ్రింక్లు అన్నది అంత మంచిది కాదు. దాని బదులు మనకి కొబ్బరి నీళ్ళు, పళ్ళ రసాలు అవన్నీ వాడడం అన్నది చాలా మంచిది. దాన్ని వడదెబ్బ నుంచి మనం కాపాడుకోవడం అన్నది కూడా జరుగుతుంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రైల్వే జోన్ సాధన కోసం దశాబ్దాల పోరాటాలను గుర్తు చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని పేర్కొన్న హామీ మేరకు కేంద్రం జోన్కు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. కానీ గెజిట్ జీవం లేని బిడ్డలా ఉందని విమర్శించారు. వాల్తేరు డివిజన్కు ప్రధాన ఆదాయ వనరుగా ఉండే కేకే లైన్కు ఒరిస్సాకు కట్టపెట్టడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఒరిస్సాలో అధికారంలో ఉన్న బీజేపీ అవకాశవాద రాజకీయానికి ఇది తార్కాసమని, అయినా ఆ అన్యాయాన్ని ఎదిరించలేని అసమర్థ చంద్రబాబు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం ఈ ప్రాంత ప్రజల దురదృష్టకరమని విమర్శించారు. రావాలి అని ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర విభజనకు సంబంధించి విభజన అంశాల్లో, విభజన చట్టంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కానీ, విశాఖపట్నం రైల్వే జోన్ గురించి కానీ చాలా స్పష్టంగా ఆ రోజు దాని గురించి పొందుపరచడం జరిగింది. విభజన హామీల్లో విశాఖపట్నం రైల్వే జోన్ కూడా ప్రధానమైన హామీ. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కూడా కలిసి పోటీ చేసి ఒక కూటమిగా ఏర్పడి
ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నం నడిబొడ్డిన ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆ రోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, మా కూటమిని గెలిపించి మాకు అధికారం ఇస్తే ఈ నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తాం, అదేవిధంగా మీ ప్రాంత వాసుల కళని నిజం చేస్తూ పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర ప్రాంతానికి మేలు చేకూరే విధంగా విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికలైనాయి, ప్రజలు నమ్మారు, వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సంవత్సర కాలం తర్వాత పరిస్థితులు మనకు తెలుసు. ఏది ఏమైనా కేకే లైన్ లేకపోవటం వల్ల చాలా ఆర్థికంగా నష్టపోతాం. ఈ జోన్ అనేది రేపు భారం కాబోతాం. విశాఖపట్నానికి ఇచ్చిన రైల్వే జోన్ ఏదైతే ఉందో అది భవిష్యత్తులో మనకు భారం అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి రాజకీయ ప్రయోజనాల్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఢిల్లీలో చెప్పరు కానీ ఆంధ్రప్రదేశ్ లో చెప్తూ ఉంటారు, ఢిల్లీని మనమే శాసిస్తున్నాం, అస్థిని మన చేతుల్లోనే ఉందని చెప్పే చంద్రబాబు నాయుడు గారికి మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కనుక మీరు కట్టుబడి ఉంటే, మీకు దమ్ము ఉంటే, మీ ప్రభుత్వానికి దమ్ము ఉంటే, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి పైన చిత్తశుద్ధి ఉంటే మీరు కేకే లైన్ తో కూడిన రైల్వే డివిజన్ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేయబోతోంది. మీకు దమ్ముంటే ఈ పోరాటంలో కూడా చంద్రబాబు నాయుడిని ఎదిరించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల కోరికను నెరవేర్చడం కోసం, ఈ ప్రాంత ప్రజల ఆవేదనని పోగొట్టడం కోసం ఆ ఉద్యమంలో కూడా మీరు కూడా భాగస్వాములు అవ్వాలని ఈ ప్రాంతంలో ఉన్న నాయకులందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం అతి త్వరలోనే సాకారం కానుంది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని గెజెట్లో పేర్కొంది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే నుంచి కొన్ని ప్రాంతాలు కలిపి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు గెజెట్లో పేర్కొంది. రాయగఢ్ నుంచి కొన్ని సెక్షన్లో విశాఖ డివిజన్లో కలుపుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ అధికార గెజెట్ నోటిఫికేషన్ విడుదల కావడం పట్ల టీడీపీ శ్రేణులు దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సీతం రాజు సుధాకర్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ గేటు వద్ద సంబరాలు జరుపుకుంది. బాణాసంచ పేల్చి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని సందడి చేశారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఘనబాబు మాట్లాడారు. కేంద్ర విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అధికారిక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జోన్ సాధనకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్ల పోరాటం. నేను కూడా దాదాపు 30 ఏళ్ల ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా కావాలనేటువంటిది ఒక డిమాండ్. అటు విశాఖ ప్రజలే కాదు, రైల్వే ఉద్యోగస్తుల నుంచే కాదు, ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారి అనేక మంది తాలూకా మనోభావం. దానికి కూడా కారణం లేకపోలేదు. అనేక అంశాల్లో రైల్వే తాలూకా ప్రగతి కావచ్చు, నిర్ణయాల్లో ఒకప్పుడు కలకత్తా, తర్వాత భువనేశ్వర్ హెడ్ క్వార్టర్స్గా ఉండేటువంటి జోనల్ కార్యాలయాలు, జోనల్ అప్రూవల్స్ కావచ్చు, ఇతరత్ర నియామకాలు కావచ్చు, దేనికైనా సరే వారిపైన ఆధారపడేటువంటి పరిస్థితి. అందుకని ఈ డిమాండ్ పూర్వం నుంచి ఉంది. అలాంటి డిమాండ్లో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచన, విభజన చట్టంలో కూడా ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నుంచి వేరు చేసినప్పుడు ఒక కొత్త రైల్వే జోన్ ఇస్తామని ప్రకటన చేసినప్పుడు ఆ కొత్త రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా జరుగుతుందనేటువంటి అందరికీ ఆశ. అలాంటి ఆశ నుంచి పుట్టుకొని వచ్చింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు అనేక కాలయాపన జరిగింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ల్యాండ్ అలాట్ చేయలేనటువంటి గత ప్రభుత్వం, 50 ఎకరాలు ల్యాండ్ అడిగితే ల్యాండ్ కూడా అలాట్ చేయలేకపోయినారు. ఈరోజు మళ్ళా క్రెడిట్ చోరీ అనేటువంటి మొదలు పెట్టారు. ఈరోజు మనందరూ ఆలోచన చేయాలి. జోనల్ కార్యం విశాఖ కేంద్రంగా, విశాఖ ఒక ఆర్థిక రాజధానిగా, అటు లాజిస్టిక్స్ హబ్గా ఉంది, పోర్ట్ సిటీ, ఎయిర్పోర్ట్లు డెవలప్ అవుతున్నాయి. ఈరోజు భోగాపురం కూడా చాలా వేగంగా నిర్మాణం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ రైల్వే అభివృద్ధి జరుగుతుంది. రైల్వే స్టేషన్ కూడా 450 కోట్లు మరి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ సాధించిన ప్రగతి. అదేవిధంగా సింహాచలం రైల్వే స్టేషన్, ఎందుకంటే రైల్వే స్టేషన్ విశాఖపట్నం వచ్చేటువంటి స్టార్టింగ్ నుంచి విశాఖ రైల్వే స్టేషన్ వచ్చేటువంటి రైల్వే ట్రాక్ ఇరువైపులా ఉన్నటువంటి నియోజకవర్గం. పార్తీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం
సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సివిల్ సరఫరాల అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సహాయ పౌర సరఫరాల అధికారి షేక్ ఇబ్రహీం మరియు సిబ్బంది పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న బీజే ట్రేడర్స్ దుకాణాన్ని పరిశీలించగా 1470 కేజీల పీడీఎస్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గ్రామంలో పలు చోట్ల కూడా తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారస్తులపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం లేదా విక్రయించడం పట్ల కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. జిఎల్పురం అనేటువంటి గ్రామంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడానికి 4/5/2026 11:20 గ్రామం చేరుకున్నాము. అక్కడ బీజే ట్రావెల్స్ అనేటటువంటి ఒక షాపు ముందు వెయిట్ చేశాము. అయితే మేము రాగానే షాపు ఓనర్కి ఫోన్ చేసినప్పటికీ ఆయన బయటకు రాలేదు. ఈరోజు 5/5/2026 6:16 అతను బయటకు వచ్చి షాప్ తీయించగా అందులో 30 సంచులలో వివిధ తూకాలతో ఉండేటటువంటి 1470 కేజీలు బియ్యం కనుగొనడం జరిగింది. దాన్ని భద్రతా నిమిత్తం ఇది కోటా బియ్యం అని చెప్పేసి మేము నిర్ధారించుకున్నాము. భద్రతా నిమిత్తము డిఆర్ డిపో సేల్స్ మ్యాన్ పి శ్రావణ్ కుమార్ సన్నాఫ్ చంద్రయ్య అనేటటువంటి ఒక ఆసామీకి డిఆర్ డిపోకి భద్రతా నిమిత్తం అప్పగించడం జరిగింది. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కు అధికారిక హోదా, గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం. సాలూరులో ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్న మంత్రి. జనగణన డీలిమిటేషన్ షరతులు లేని మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలి. ఏఐసిసి సభ్యురాలు శంకర్ పద్మశ్రీ డిమాండ్. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.